నా సొంత ఇంట్లో ఉంటున్నాను. 30 ఏళ్ళు నేను ప్రతి సంవత్సరం ఆస్తి పన్ను కడుతూ ఉన్నాను. ప్రతి నెల ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్ కడుతూ ఉన్నాను. ఈ 30 ఏళ్లలో 9 ఎన్నికల్లో ఓట్లు వేసినాను నేను. మళ్ళీ వాళ్ళ కొత్తగా వచ్చి నేను ఓటర్ని అని ప్రూవ్ చేసుకో అని చెప్పి ఈ ప్రక్రియ అంతా ఏమిటి అర్థం కావడం లేదు. మాలాంటి వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయొచ్చు కదా అందులోంచి. పని కూడా తగ్గుతుంది, పని భారం తగ్గుతుంది కదా. ఎందుకు ఇట్లా చేయడం అనేది నా సందేహం. చెప్పండి. సో ఇంతకుముందు చెప్పినట్టే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది పూర్తి ప్రక్షాళన అనేది ప్రతి ఒక్క మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొజిషన్ ఈజ్ హోల్డింగ్, ఎటువంటి పొజిషన్లో ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ ఈ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి ఇవ్వాలనేదే ఎలక్షన్ కమిషన్ యొక్క ఉద్దేశం కూడా. వెదర్ యువర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఆర్ పిఎం ఆఫ్ ద కంట్రీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కూడా ప్రతి ఒక్కరూ ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాలనేది ఎలక్షన్ కమిషన్ యొక్క దృక్పథము, ఆదేశాలు కూడా. నేను లాస్ట్ 10 ఏళ్ళుగా 10 విడతల్లో ఓటు చేశాను. నేను వై షుడ్ ఐ అగైన్ గివ్ దిస్ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది అది కాదు, ఆ లాజిక్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ప్రతి ఒక్కరు ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే సార్, ఒకరు ఇక్కడ నేను నరసింహరావు అండి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ని. ఇప్పుడు మీరు గతంలో చెప్పారు, ఇప్పుడు చెప్పారు 3,38,00,000 ఎన్యూమరేషన్ ఫామ్లను ముద్రించాము, ఇంటింటికి మా బిఎల్ఓలు తీసుకెళ్ళి ఇస్తారు, ఒక్కసారి కాదు 3 సార్లు వెళ్తారు, అది ఫామ్ ఒకరోజు ఇస్తారు, తర్వాత ఎట్లా నింపాలో సహాయం చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ వచ్చి తీసుకుంటారని చెప్పారు. కానీ హైదరాబాద్ నగరంలో మెజార్టీ ఏరియాలో, స్వయంగా నేనుండే ఏరియాలో నా ఇంటికి కూడా ఈ క్షణం వరకు కూడా ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకొని బిఎల్ఓ రాలేదు. ఇట్లా చాలా కాలనీలో ఈ పరిస్థితి ఉంది. సో దీనిపైన పర్యవేక్షణ లోపమా, ఎందుకు బిఎల్ఓలు ఇండ్లకు రావట్లేదు? సో ఈ పర్యవేక్షణ లోపం వల్ల రాకపోవడం వల్ల ఇక్కడ హైదరాబాద్లో మెజారిటీ వాళ్ళు ఎట్లుంటారనంటే రోజువారీ పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మీరు అసలు ఎన్యూమరేషన్ ఫామే ఇంటికి రాకపోతే, ఇవ్వకపోతే, ఆ ఎన్యూమరేషన్ ఫామ్ తిరిగి ఓటర్ ఇవ్వకపోతే, బిఎల్ఓ చేసే తప్పిదానికి అతని ఓటర్ తొలగిస్తే దానికి ఎవరు బాధ్యులు? ఎందుకు ఆ పర్యవేక్షణ లోపం ఉంది? మెజార్టీ ఏరియాలో ఉంది. స్వయంగా నేనుంటున్నాను, నేను రామంతాపూర్లో ఉంటాను, నా ఇంటికి ఇప్పటి వరకు బిఎల్ఓ రాలేదు. అంటే మనకు అవసరం ఉంటే మీరేమో 3 సార్లు వస్తారన్నారు, ఒక్కసారి కూడా వాళ్ళు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఎందుకు పర్యవేక్షించట్లేదు? ఎందుకు ఆ లోపం ఉంది? దాన్ని ఎందుకు సరి చేయట్లేదు? ఇప్పుడు అర్బన్ పాకెట్స్ తీసుకుంటే బిఎల్ఓ యొక్క లోపమే కాకపోయినా అర్బన్ పాకెట్స్లో హౌసెస్, ఇల్లు ఏ విధంగా ఉన్నాయంటే పోలింగ్ స్టేషన్ అనేది దానికి ఒక పరిధి అనేది ఉంటుంది, 2 కిలోమీటర్స్ రేడియస్. ఆ 2 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక పోలింగ్ స్టేషన్ కింద తీసుకోవడం జరుగుతుంది. గ్రామాల్లో తర్వాత చిన్న చిన్న టౌన్లో కూడా ఇది పక్కాగా ఇది ఉంది. వెరాస్ అర్బన్ పాకెట్స్ లైక్ హైదరాబాద్ కానీ చుట్టుపక్కల ఉన్న మేడ్చల్ ఇవి తీసుకుంటే ఆ 2 కిలోమీటర్స్ రేడియస్లో ఒక బిఎల్ఓకే కాకుండా ఇంకొక బిఎల్ఓ కూడా అలా మిక్సప్ అయింది. ఎందుకంటే అడ్రస్ కరెక్ట్ లేకపోవడం ఒకటి, తర్వాత హౌసెస్ మధ్య మధ్యలో కన్స్ట్రక్షన్ చేయడం, పూర్తిగా అది అడ్రసెస్ మిక్సప్ అడ్రసెస్ ఉండడం వల్ల బిఎల్ఓ పరిధిలో 1200 ఓట్లు అంటే అది మిక్స్ అయి ఉండడం వల్ల ఇబ్బంది జరుగుతుంది. అదొకటి. రెండోది బిఎల్ఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్బన్ పాకెట్స్లో వాళ్ళ యొక్క ఏదైతే పనిచేస్తున్న ప్రదేశం ఏదుందో అక్కడ ఆ ప్రదేశానికి సంబంధించిన వ్యక్తి కాదు ఇల్లు ఎక్కువ భాగం. ఇంతకుముందు అయితే మున్సిపల్ ఎంప్లాయీస్ అని చెప్పేసి సూపర్వైజర్స్ ఆ విధంగా పెట్టుకున్నారు. బట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే గ్రూప్ సి ఆఫీసర్స్ని పెట్టుకోవాలి. ఎందుకంటే మున్సిపల్ ఎంప్లాయీస్లో నిరక్షరాస్యులు తర్వాత మినిమం ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి వాళ్ళని మార్చండి అని చెప్పారు. కాబట్టి వాళ్ళని మార్చడం ఒకటి. దానివల్ల ఎవరైతే ఎంప్లాయీ బిఎల్ఓ ఉన్నారో వాళ్ళు ఆ ప్రదేశానికి సంబంధించిన వ్యక్తి కాదు, అదొకటి. తర్వాత అక్కడ చేస్తున్న ఎంప్లాయీ కూడా కాదు. వేరే రూరల్ ఏరియాస్లో అంగన్వాడీ వర్కర్ కానీ లేకపోతే ఏఎన్ఎం కానీ ఇంకా పంచాయత్ సెక్రటరీ కానీ ఎవరిని తీసుకున్నా ఎక్కువ భాగం 80 to 95%
ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళే 5 ఏళ్ళ నుండి 8 ఏళ్ళ నుంచి కొంతమంది 10-12 ఏళ్ళ నుంచి అక్కడే పనిచేస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఎలక్షన్స్ కూడా వాళ్ళు అక్కడే కండక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఉండడం వల్ల రూరల్ పాకెట్స్లో ఈజీ. వేరే అర్బన్ పాకెట్స్లో ప్రదేశం కొత్త ఒకటి, ఆ ఏరియాలో ఉన్న ఇళ్ళకు సంబంధించిన వ్యక్తులు అందరూ కొత్త కావడంతో ఇబ్బంది ఏర్పడుతుంది. ఇదొకటి. తర్వాత వాళ్ళని ప్రతి ఒక్క ఎంప్లాయీ అర్బన్ పాకెట్స్లో అయితే బిఎల్ఓకి సహాయకులుగా మున్సిపల్ ఎంప్లాయీస్ని పెట్టమని చెప్పడం జరిగింది. కొన్ని చోట్ల పెట్టకపోవడం వల్ల అదొక ఇబ్బంది ఉండొచ్చు. తర్వాత ఇంకోటి, వాళ్ళు మీరు అంటున్నట్టు తిరగడం లేదు అంటే వాళ్ళకి ఎక్కడ ఉంటున్నారు, నాకున్న 1200 మంది ఓటర్స్లో వాళ్ళు ఏ హౌస్లో ఉంటున్నారు, ఏ అడ్రస్లో ఉంటున్నారు తెలియకపోవడం ఒకటి. దాన్ని తెలియపరచడం, దానికి కొంచెం సహాయపడడానికే మున్సిపల్ ఎంప్లాయీస్ని సహాయకులుగా హెల్పర్స్గా పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఇది కొంత లోపం ఉండొచ్చు. అగైన్ విల్ గివ్ సమ్ డైరెక్షన్స్ అంటే ఓకే.